సార్ ఓయూ చేసి ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇప్పుడు చెరుకోటి దాకా ప్రైవేట్ వేస్తున్నారు కదా, ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నిరంకుశ పాలన అంతమై ప్రజాపాలన వచ్చినందుకు రెండవది మా యొక్క ఎమ్మెల్యే గారిని రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మొక్కు చెల్లిస్తూ ఇక్కడ నుంచి తిరుగుబడి దాకా పాదయాత్ర వెళ్ళి మొక్కు చెల్లిస్తామని మొక్కుతున్నాం. దాన్ని కంప్లీట్ చేసేటటువంటి మీరు తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు పట్ల న్యాయం చేయలేదు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుద్యోగులకు పట్ల న్యాయం చేయలేదు. మీరు ఏదైనా కృషి చేస్తారు? ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందే చెప్పారు. అది ఖచ్చితంగా ఈ యొక్క నూతన సంవత్సరం స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాడు. అది సాధ్యమవుతుంది, ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు మీకు తయారు చేయడానికి మీ వెనుక ఆర్థికంగా మీకు ఎంత ఉన్నారా? మేము యూనివర్సిటీ విద్యార్థులందరం సొంతంగానే చేస్తున్నాం. దీన్ని ఎవరి ప్రోత్సాహంతో చేయించేటటువంటిది కాదు. మా కోసం మీరు చేయండి, తిరగండి అని చెప్పేసి చెప్పినటువంటిది కాదు. మా ఇష్టపూర్తిగా, మా మనస్ఫూర్తిగా నిరంకుశ పాలన అంతమొందించినటువంటి సందర్భంగా మేము చేస్తున్నాం. ప్రజల్లో మీకు ప్రజలు ఏ విధంగా స్పందన ఉంది సార్? ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, వీడబోయింది ఈ యొక్క గత పాలకులు పోవడం వల్ల అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయితే వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు మీ ఎమ్మటి ఎంతమంది సభ్యులు పాల్గొంటున్నారు? 30 నుంచి 50 మంది డైలీ నడుస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర ముగించుకోవచ్చు ఏమన్నా ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు? మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణ గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు ఇద్దరు హాజరయ్యారు. థ్యాంక్ యూ సార్.